అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో ఒకే ఒక్క వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు. లండన్ గాట్విక్ వెళ్తున్న ఎయిర్ ఇండియా బోయింగ్ డ్రీమ్ లైనర్ ఫ్లైట్ లో మొత్తం 242 మంది ప్రయాణిస్తున్నారు. ఈ ఘోర ప్రమాదం నుంచి 38 ఏళ్ల రమేష్ విశ్వాస్ కుమార్ సేఫ్ గా బయటపడ్డాడు. ఫ్లైట్ లోని 11A నంబర్ సీట్ లో ప్రయాణించిన రమేష్ విశ్వాస్ కుమార్ మృత్యుంజయుడిగా నిలిచారు. ఫ్లైట్ యాక్సిడెంట్ తర్వాత రమేష్ నడుచుకుంటూ వెళ్లి అంబులెన్స్ లో ఆసుపత్రికి వెళ్లాడు. గాయాలైన రమేష్ ను అత్యవసర వార్డులో డాక్టర్లు ట్రీట్మెంట్ అందిస్తున్నారు. గుజరాత్ లో ఉన్న తన కుటుంబాన్ని కలిసేందుకు బ్రిటన్ నుంచి వచ్చిన రమేష్ విశ్వాస్ కుమార్ తిరుగు ప్రయాణంలో ఘోర ప్రమాదం జరిగింది. ఎయిర్పోర్ట్ నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపట్లోనే భారీ శబ్దంతో ఫ్లైట్ కూలిపోయిందని రమేష్ చెప్పాడు. మంటలు అంటుకోకముందే బయటకి దూకేసినట్లు వివరించాడు. క్షణాల్లోనే అంతా జరిగిపోయిందని, తన చుట్టూ ఛిద్రమైన శరీరాలను చూసి భయపడినట్లు చెప్పాడు. రమేష్ విశ్వాస్ కు బ్రిటన్ పౌరసత్వం ఉంది. 22 ఏళ్లుగా బ్రిటన్ లో ఉంటున్న విశ్వాస్ తమ బంధువులను కలిసేందుకు గుజరాత్ కు వచ్చాడు. తిరిగి ఫ్యామిలీతో కలిసి బ్రిటన్ కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో రమేష్ ఫ్యామిలీ తమ్ముడు చనిపోయారు. రమేష్ విశ్వాస్ మాత్రం ప్రాణాలతో బయటపడ్డాడు. ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటున్న రమేష్ ను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పరామర్శించారు.